రాజకీయం అంటేనే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థుల ఆలోచన తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. కొన్నిసార్లు అవసరమైతే కయ్యానికి కాలు కూడా దువ్వాలి. మరికొన్నిసార్లు దూకుడు తగ్గించి వినమ్రంగా ఉండాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే పాటిస్తున్నారు. గత ఎన్నికల నుంచి తను ఏది చేసినా ఓ క్లారిటీతో, పక్కా ప్లానింగ్తో తన ప్రణాళికను కేంద్ర పార్టీ రూట్ మ్యాప్ అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వైఎస్ జగన్పై పైచేయి సాధిస్తున్నారు. రీసెంట్గా పవన్ భార్య అన్నా లెజినోవా తలనీలాలు మొక్కు తీర్చుకోవడం ఒక రకంగా వైఎస్ జగన్ ఈగోపై పవన్ దెబ్బ కొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి అధికారంలో వచ్చిన నాటి నుండి సనాతన ధర్మం, హిందుత్వం అంశాన్ని పవన్ పదే పదే ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ హయాంలో హిందుత్వంపై జరిగిన ఘటనలను ఆయా వర్గాల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా అటు బీజేపీ అగ్రనేతల మనసు దోచుకుంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్ ఆ పార్టీ నాయకుల తీరును ఎండగడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గత ప్రభుత్వం తిరుపతిలో లడ్డు ప్రసాదం కల్తీ జరగడానికి కారణమైందని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కల్తీ జరిగిందా లేదా అన్నది అటుంచితే, హిందువుల్లో మాత్రం వైసీపీ హయాంలో తిరుపతిలో ఏదో జరిగే ఉంటుంది అన్న అనుమానాన్ని హిందువుల మనసుల్లో పవన్ బలంగా నాటారు. ఇది ఆయన మొదటి విజయం. లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం రాష్ట్రంలో నడుస్తున్న క్రమంలో ఓసారి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ అన్యమతస్థుడు కావడంతో ఆయన తిరుమలకు రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో జగన్ ఇగో హట్ అయింది. నేను డిక్లరేషన్పై సంతకం చేయడం ఏంటి, నేను మాజీ సీఎం అనే భావన ఏమో కానీ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా హిందువులు దగ్గరగా పరిశీలించారు. తిరుమలలో ఉన్న ఆచారనే కదా వారు చెప్పింది, జగన్కు ఉన్న ఇబ్బంది ఏంటి అని అన్ని వర్గాల ప్రజలు ఫీల్ అయ్యారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. పవన్ మూడో భార్య అన్న లెజినోవా కుమార్తె కూడా తిరుమల రావడంతో పాపతో డిక్లరేషన్ ఇప్పించారు పవన్. ఇది రెండో ప్లాన్ సక్సెస్ చేసిన తీరు. రీసెంట్గా పవన్ అన్న లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో జరిగి గాయపడ్డాడు. ఈ మధ్య కోలుకొని ఇంటికి కూడా తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో తన బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తిరుపతికి వస్తారని పవన్ భార్య మొక్కుకోవడం విశేషం. కేవలం రావడమే కాదు, దేశం కాని దేశంలో పుట్టి చిన్ననాటి నుండి క్రిస్టియానిటీలో పెరిగిన ఆమె తిరుమలకు రావడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. అంతేకాక తనకు వెంకన్న స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్పై సంతకం కూడా పెట్టడం గమనార్హం. అంతేకాదు ఓ స్త్రీ అయ్యుండి తలనీలాలు కూడా సమర్పించి వావ్ అనిపించుకున్నారు. చివరిగా అన్నప్రసాదానికి 17 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. పవన్ భార్య తలనీలాలు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇక వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఇష్టపడిన తీరు గురించి కూడా చర్చకు వచ్చింది. పవన్ సతీమణి ఏదో దేశం నుంచి వచ్చి పరమతంలో ఉండి కూడా డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు సమర్పించుకున్నారని, కానీ జగన్ మాత్రం మిగోకుపోయి హిందూ మతాన్ని అవమానించారని ఇప్పుడు హిందూ సంఘాలు వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఒక్క ఘటనతో యావత్తు హిందువుల మనసుల్లో పవన్ తన స్థానం పదిలం చేసుకున్నారు. ఓటు బ్యాంక్ కూడా సాలిడ్ గా పెంచుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి హిందుత్వం ఏపీలో అంతగా నడవదు. కానీ కూటమి అధికారంలోకి రావడం, పవన్ యాక్టివ్గా సనాతన ధర్మం పరిరక్షణ అని ముందుకు వెళ్లడంతో హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వారి మద్దతు మూటగట్టుకున్నారు. ఇవన్నీ జరగడం చూస్తే బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ను పవన్ పక్కాగా అమలు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు జగన్ ఈగోపై కూడా నెమ్మదిగా దెబ్బేసి ఓ వర్గం ఓటు బ్యాంక్ సంపాదించే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,